చేసుకుందాం. కల్మస్ పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించబడుతున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు మంచి నిద్రను అనుగ్రహించావు ప్రభా. ఉదయ కాలంలో నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇర్మియా రాసిన గ్రంథము 13వ అధ్యాయం. కృష్ణవ 13. యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చును, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టుకుని నీ నడుమున దానిని కట్టుకొను, నీళ్లలో దాన్ని వేయకము. 2వ వచనం. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకుంటుని. 2వ మారు యెహోవాకు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకొని నడుము నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీస్ నద్దకు పోయి అక్కడ నేను బండబీటులో దానిని దాచిపెట్టినట్టుగా యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు నేను పోయి యూఫ్రటీస్ వద్ద దాన్ని దాచిపెట్టి తిని. అనేక దినములైన తర్వాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీస్ నద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడి నుండి తీసుకొని నాతో చెప్పదు. నేను యూఫ్రటీస్ నద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుంటుని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికిరాని దాయను. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, యెహోవా ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు. ఇదేమనగా, యూదావారి గర్వమును యెరూషలేమును నివాసులను మహా గర్వమును నేను భంగపరచుదును. అన్య దేవతలను పూజించుచు వాటిని నమస్కారం చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు వినునొల్ల తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నా జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండజేసినని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధయు ద్రాక్షారసంతో నింపబడును, ప్రతి సిద్ధయు ద్రాక్షారసంతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అన్న యెడల నీవు వారితో ఈ మాటలు చెప్పుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజుల మీద నేమి, యాజకుల మీద నేమి, ప్రవక్తలనేమి, యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. అప్పుడు నేను తంత్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకరి మీద ఒకరు పడద్రోయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు కరుణింపను శిక్షింపకపోయిను, వారి ఎడల జాలిపడక నేను వారిని నశింపజేసేదను. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. గర్వపడుడి, ఆయన చీకటి కమ్మజేయక మునుపే మీ కాళ్ళు చీకటి కొండల తగులక మునుపే మీ వెలుగు కొరకు మీరును కనిపెట్టగా, ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునుపే నీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడుడి. అయినను మీరు ఆ మాట వినులనిలా మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడి నందున
నా నేత్రము బహు వలపోయిచు కన్నీళ్లు విడిచిచు నుండును. రాజును తల్లి అయిన రాణిని చూసి ఇట్లా అనుము, నీ శిరోభూషణములు తల మీద నున్నామే, సుందర కిరీటంలోను పడిపోయాను, కృంగి కూర్చుండుడి. దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి, ఒకటిని తెరవబడగలవాడు లేడు. వివిధ వారందరూ చెరపట్టబడిరి, ఏమీ లేకుండా సమస్తం కొనుక్కోబడిను. కనులెత్తి ఉత్తరం నుండి వచ్చుచున్న వారిని చూడుడి. నీకియ్యబడిన మంద, నీ సౌందర్యమై మంద ఎక్కడ ఉన్నది? నీవు నీకు స్నేహితులుగా చేసుకున్న వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీకేమి చెప్పదను? ప్రసవించే స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా. నీవు ఇక నాకేలా సంభవించనని నీ మనసులో అనుకుని నేలా నీవు చేసిన విస్తారమైన దోషం బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయాను, నీ మడుమలు సిగ్గునందెను. కుశదేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను గలదా? మార్చుకొనగలిగిన ఎడల నీ కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల పడును. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టేదను. నీవు అబద్ధము నమ్ముకొనుచు నన్ను మరచితివి కనుక ఇది నీకు వంతు. నా చేత నీకు కొలవబడిన భాగము యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ అవమానమును కనబడినట్లు నేను నీ బట్టలను చెంగులను నీ ముఖ మీదికి ఎత్తుచున్నాను. నీ వ్యభిచారమును, నీ సకలింపును, నీ జార కార్యములను, కామతురుతను నేను ఎరుగుదును. పొలములోనను మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీ పవిత్రపరచుకొనలవు. ఇక నింతకాలము ఇలాగ జరుగును. మరి దేవుని మాటలు ఇక్కడ ఇర్మీయా రాసిన గ్రంథంలో 13లో చెప్పబడిన రీతిగా మరి 14వ వచనం చూస్తే, అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకరి మీద ఒకరు పడద్రోయుదురు. యెహోవా సెలవిచ్చినాడు. వారిని కరుణింపని శిక్షింపని పోను, వారి ఎడల జాడిపడక నేను వారిని నశింపచేసేదను. మరి 15వ వచనం, చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడని గర్వపడకుడి. మరి దేవుడు చెప్పిన మాట వినకుంటే ఈ ప్రజలు ఎలా జీవిస్తూ వస్తూ ఉన్నారు. మరి దేవుని మాట చెప్పిన మాట వినకుంటే దేవునికి కోపం వస్తుంటాయి. మరి ఈ ప్రజలు కూడా దేవుని చెప్పిన మాట వినని ప్రజలుగా ఉండి ఉన్నారు. మరి 23వ వచనంలో చూసుకుంటే, కూషు దేశస్థులు తమ చర్మం మార్చుకొనగలరా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకొనగలిగిన కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయ వల్లపడును. మరి ఇక్కడ కీడు గురించి దేనికి సంబోధించి మాట్లాడినంటే, కూషు దేశస్థుడు తన చర్మంను మార్చుకోగలరా? కూషు దేశస్థులు అంటే మనం సామాన్యంగా చూస్తూ ఉంటే అమెరికా వాళ్ళు వైట్గా ఉంటారు, ఆఫ్రికా వాళ్ళు బ్లాక్గా ఉంటారు. నువ్వు చూసావా? అమెరికా వాళ్ళు ఇప్పుడు అప్పుడప్పుడు మన దేశాన్ని విజిటింగ్ చేయడానికి, సంథింగ్ చూడడానికి టూరిస్ట్ లాగా వచ్చినప్పుడు వాళ్ళని అమెరికా వాళ్ళు వచ్చిందని ఎంత వింతగా చూసేవాళ్ళు. సో వాళ్ళు మొత్తం ప్యూర్ వైట్గా ఉంటారు, హెయిర్ కూడా వైట్గా ఉంటుంది, అందుకు అమెరికా వాళ్ళు నేను అంటూ ఉంటాను. ఇక్కడ కూషు దేశస్థులు అని వారి చర్మం కూషు దేశస్థులు తమ చర్మను మార్చుకోగలరా అంటే చర్మాన్ని గురించి సంబోధించుకుంటూ వస్తుంది. చర్మం అమెరికా వాళ్ళు వైట్గా ఉంటారు, ఆఫ్రికా వాళ్ళు మొత్తం
మొత్తం బ్లాక్ ఉంటారు. వారి ముక్కులు వాళ్ళు వాళ్ళు ఒకలాగా పొట్టిగా ఉంటారు, వీళ్ళు ఆఫ్రికా వాళ్ళు అంటారు. సో ఒక దేశాన్ని బట్టి రంగుని బట్టి వారి ప్రాంతం బట్టి వీళ్ళు ఆ దేశస్తులని చెప్పబడతారు. మన ఇండియా వాళ్ళు ఎట్లా ఉంటారు? మన ఇండియా వాళ్ళు తెల్లగా ఉంటారు, కర్రగా ఉంటారు, ఇక పొట్టుకుంటారు, పొరుగుంటారు. సో ఇంతవరకు నాకు తెలిసిన వరకు ఇలా ఉంటారు. ఒక దేశం ప్రజలు ఒక తీరుగా ఉంటూ ఉంటారు. ఇక్కడ కూడా కూషు దేశస్తులు వారి చర్మం మార్చుకోగలరా? మరి అది ఆ ప్రాంతాన్ని బట్టి వారి రంగును మార్చుకోలేరు కదా. చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకోగలిగిన ఎడల కీడు చేయటకు అలవాటుపడిన మీరు మేలు చేయ వల్లపడను. చూసావా ఎంత దేనికి సంబోధించి మాట్లాడినంటే, మీరు కీడు చేస్తారు కదా, ఎదుటివారికి కీడు చేసేవారికి కదా. ఒక దేశ మనుషులు ఒక తీరుగా ఉంటారు, వాళ్ళ దేశం చర్మాన్ని మార్చుకున్న రీతిగా. చిరుతపులి చర్మము ఎలా ఉంటుంది? చిరుతపులి చర్మము మచ్చలు అది ఎల్లో కలర్, లైట్ కలరు అట్లా ఉంటుంది. వాళ్ళు అది మార్చుకోగలిగిన ఎడల మీరు కీడు చేయ ఉద్దేశం కలిగిన మీరు మేలు చేయ మార్చుకోగలరు. అంటే ఇంత కఠినమైన ప్రజలని దేవుడు ఈ విషయంలో సంభోజించి మాట్లాడుతూ ఉన్నారు. దేవా, అందుకోసం మీ దేవుడు లాస్ట్ వచనం చదువుకుంటూ వస్తూ ఉంటే, నీ వ్యభిచారమును, నీ సకలింపు, నీ జార కార్యములు, కామతుర్తము నీ నెరుగుదును. పొలంలో నన్ను మట్టిల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీ పవిత్ర పరచునొల్లయు ఇక నెల కాలము ఇలాగ జరుగును. మరి ఈ ప్రాంత ప్రజలు మరి దేవుని దృష్టికి పాపం చేసిన వారుగా మరి ఎంతో భయంకరమైన వ్యక్తులుగా ఉన్నారు. ఈ ఒక్క మాట దేవుడు ఎందుకు సంబంధించాడు? మరి ఆ ప్రాంత ప్రజలు అంత ఘోరమైన ప్రజలుగా ఉండిపోయారు. వారి పాపము, అక్రమము విస్తరింపబడిన కాబట్టి ఈ దేవుడు అంతగా మాట్లాడుకుంటూ వచ్చారు. కొందరు పాపము మార్చుకోవడానికి వారి జీవితాలు మార్చబడడానికి ఇష్టపడరు. మరి వారి జీవితము ఇక అలానే ఉండిపోతూ ఉంటుంది. అందుకోసమే ఎంతగా అన్ని విధాల దేవుడు సంపాదించుకుంటూ వచ్చి ఉన్నాడు. మన జీవితంలో మార్చబడిన జీవితంగా ఉంటే దేవుడు ఫలవంతమైన జీవితంగా ఉంటూ ఉంటుంది. పాపం చేసుకుంటూ హృదయంతో మరి కామత్వంతో జీవించుకుంటూ ఉంటూ ఉంటారు. శరీరంతో పాపం చేయడం కాదు, హృదయంతో కూడా పాపం చేస్తూ ఉంటారు. ఒక స్త్రీని మోహపు చూపు చూసిన ఎడల, పురుషుడు కానీ స్త్రీ కానీ ఒక వ్యక్తిని అందంగా నీ దృష్టిలో ఎంత సౌందర్యంగా కనబడినప్పుడు మరే పాప స్వభావము వెలువడుతుంటుందట. అందుకోసమే నీ హృదయం చక్కగా ఉంటుంది, నీ దేహం కూడా చక్కగా ఉంటుంది. ప్రతి హృదయంలో పాపం తలంచినప్పుడు అది ఆ క్షణం ముందే పాపము హృదయంలో చేయబడుతూ ఉంటుంది. ఆ స్త్రీ మనం చక్కగా చూడండి సౌందర్యంగా ఉన్నప్పుడు ఆ హృదయంలోనే పాపము తలంచినప్పుడు దేవుడు హృదయమే పాపముగా మారిపోతూ ఉంటుంది. ఈ రోజులలో పాపంలో జీవించడము ఎంతో భయంకరమైన దుస్థితి ఉంటూ ఉంటుంది. ఎప్పుడైనా ఏ వ్యక్తిని చేసినప్పుడు అందుకే మానవులు ఏం చేస్తూ ఉంటారు, స్త్రీకి ఫస్ట్ చూసినప్పుడు పెళ్ళయిందా కాలేదాన్ని మెట్టలు గాజులు ఇవన్నీ చూస్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయ ప్రకారం చూసినప్పుడు పెళ్ళైనా బట్టి పెళ్ళి కానీ వారికి పెళ్ళి కాలేదు కదా, ఇది కాళ్ళు చేతులు ఇవన్నీ ఏమీ లేవని చూస్తూ ఉంటారు. యవనస్తులుగా తప్పనిసరిగా మానవులు త్రొట్టిల్లుతూ ఉంటారు. ఎందుకు త్రొట్టిల్లుతూ ఉంటారు? ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా పెళ్ళి కాని వారు తన సహోదరునిగా ఎంచుకోవాలి. తన వయసుని బట్టి ప్రవర్తించి ఉండాలి. మరి వయసుకి మించిన పనులు హృదయం పాప తలంపు ఆలోచించుకుంటూ ఉంటే దేవుడు శిక్షకు పాత్రలుగా చేస్తూ ఉంటాడు. ఈనాడు శైలిలు వచ్చాయి. మరి భర్తలు భార్యలు అన్ని పాప కార్యాలు
ఈ రోజుల్లో ఎక్కువైతూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు వీడియోలకి వాటి మీద కామెంట్లు ఇలాంటి రీల్స్ చేస్తూ ఉన్నారు. పాపంతో ఎంత భయంకరమైన పాపలు ఆ పాపంతో జీవించుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా పాపం. పవిత్రమైన జీవితం కలిగి ఉండటానికి ఇష్టపడుతూ ఉండలేరు. ఎందుకంటే దేవుడు హృదయాন্তర్యమును ఎరిగిన దేవుడు. మరి ఏ స్త్రీనైనా సహోదరునిగా చూసినప్పుడు సహోదరిగా వయసుని బట్టి తను మనకు వయసులో పెద్దగా ఉంటే బాబాయ్ లేదా పెద్దనాన్నగా ఇలా ఎంచుకొని మాట్లాడేవాళ్ళము. మరి మన రక్త సంబంధంలో మన ఇంటికి వచ్చిన వారి వయసుని బట్టి మనకు బట్టి మనం మాట్లాడుతూ ఉంటాము. అది గొప్ప విషయమే ఉంటుంది. ఈనాడు పాపంతో కూడిన వారు ఎదుటి వారిని మరి తప్పుగా ఆలోచించి హృదయంతో పాపం చేస్తే హృదయము ఘోరమైన వ్యాధిగా చేస్తూ ఉంటారు. అందుకే ఈ రోజులలో పాపము హృదయంతో జరగబడుతూ ఉంటుంది. సెల్లులు వచ్చినాయి, ఇంకా ఎక్కువ అయిపోయినాయి. అందుకోసమే మనం ఒక ఇన్సిడెంట్ చూసాము. ఆమె పెద్ద మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసేది. ఆమెకి 2 కొడుకులు, ఒక పాప, ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక కూతురు. మంచి పెద్ద చదువులు చదివిన వారు. ఆమె జాబ్ చేస్తుంటుంది, మంచి శాలరీ ఉంది. అలా భర్త వేరే దేశంలో జాబ్ చేస్తూ ఉంటారట. సో సంథింగ్ వారి ప్రాబ్లం ఏమిటో మనకు తెలియదు. కానీ ఆమె సడన్గా పిల్లల్ని తీసుకొని వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పిల్లలతో సహా ఆమె చనిపోయింది. అంత చనిపోయాల్సిన పరిస్థితి ఆమెకి ఎందుకు వచ్చిందని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి అత్త మామ ఆమెకి ఎలాంటి సమస్య లేదమ్మా వాళ్ళని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మరి లాస్ట్కి ఏ సమస్య లేకుండా ఎవరైనా చనిపోతారా? చనిపోరు. ఏదో ఒక సమస్య ఉంటుంది, అది తీర్చుకోలేని సమస్య ఉంటేనే అది చనిపోతానికి ఆస్కారమే ఉంటుంది. అది బయటపడడానికి కొంచెం టైం పడుతుంది. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజులలో భర్తకి తెలియకుండా భార్యకు తెలియకుండా రహస్యమైన పాపాలు చేస్తూ ఉన్నారు. అలా చేయడం కూడా ఎన్ని రోజులు ఉన్నా పాపం అనేది దాగి ఉండదంట. ఎప్పటికైనా బయటపడుతూ ఉంటుంది. నా భర్త చూస్తున్నాడా, నా పిల్లలు చూస్తున్నారా, నా ఇంట్లో చూస్తున్నారా అని అనుకోవడం తప్పు. రహస్యం అన్నది ఎప్పటికీ బయలుపడకపోదు. మాట ప్రవర్తనలోనే తెలిసిపోతూ ఉంటుంది. నువ్వు ఎదుటి వారిని ఏ విధంగా మాట్లాడుతున్నావో తెలిసిపోతూ ఉంటుంది. మరి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడికి తెలియదా నీ హృదయంలోని పాపడాగులు? తెలుసు కదా. మరి ఎప్పుడు ఎదుటి వారిని మరి తప్పుగాను ఆలోచించకూడదు, తప్పుగాను ప్రవర్తించకూడదు. ఈనాడు వింటున్న ఓ స్త్రీ, ఓ పురుషుడా, నా వీడియో వింటున్న దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఏ స్థితిలో ఉన్నావో, హృదయంతో పాపం చేస్తూ ఉన్నావా, ఆ పాప జీవితము మార్చివేసుకో. చూసావా, ఇక్కడ దేశస్తులు ఒక మాట దేవుడు ప్రాంత దేశపు ప్రజలు తన చర్మమును మార్చుకోగలరా, చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా అని దేవుడు సంబోధించి మాట్లాడాడు. నాకెంత ఆశ్చర్యం అనిపించింది. ఈ మాట దేవుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మన జీవితంలో పాప డాగులు మార్చుకోలేక ఇక ఎన్ని సంవత్సరాలు జీవించుకుంటూ వస్తూ ఉంటాం. ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఈ మరణం తప్పించుకోవడానికి ఎవరి తరం కాదు. సో పాపము భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి నుండి ఎవరు తప్పించుకోలేరు. మరి నువ్వు నీ జీవితంలో మార్చబడిన జీవితంగా ఉన్నావు. మరి హృదయం పవిత్రుడిగా జీవించడానికి నువ్వు ఇష్టపడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ క్షణం ఉంది, ప్రభా నేను హృదయంతో పాపం చేశాను, నా పాప డాగులు పవిత్రపరచు. నేను ఎప్పుడు అలా ప్రవర్తించిన ప్రభాని యేసు ప్రభు కాడ ఒప్పుకో.
నిన్ను పవిత్రుడిగా చేస్తాడు, మంచి వ్యక్తిగా తీరుస్తాడు. వయసుని బట్టి నువ్వు ప్రవర్తించు. దేవుడు వాక్యంలో సెలవిచ్చింది, ఏ వ్యక్తి పెళ్ళి అయిన వాళ్ళని ఎవరు చూస్తుంటారు? స్త్రీనికైతే ఇలా ఇది దాడి చేస్తారు, మెట్టులు చూస్తారు. సహోదరిగా ఎంచుకోమని చెప్పాడు. మరి పెళ్ళి కాని వారిని కూడా సహోదరునిగా ఎంచుకోవాలి. ఎందుకంటే దేవుడు నీకంటూ ఒక వ్యక్తిని ఏర్పరుస్తాడు. ఆ వ్యక్తి కోసం నువ్వు కనిపెట్టి ఉంటే దేవుడు జతపరుస్తూ ఉంటాడు. కానీ విచ్చలుగా హృదయంతో పాపం చేయకు. మరి పాపం వల్ల వచ్చే జీతము మరణమని చెప్తున్నా. ఆ మరణం నుండి నువ్వు తప్పించుకో. దేవుడు దీవించి ఆశీర్వించుగాక. ప్రార్థించుకున్నా. పరిశుద్ధుడా, విమోచకుడా, ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఉదయకాల సమయంలో నువ్వు వాక్యంతో మాతో హెచ్చరించావు అబ్బా. వింటున్న వారిని హృదయంతో చేసే పాపడాగులు కడుక్కునే కృపను దయచేయి. మమ్మల్ని కూడా హెచ్చరించినందుకు మాకంటూ పెళ్లి కాని వారై ఉంటే మాకంటూ ఒక వ్యక్తిని నేనే ఏర్పాటు చేస్తావు ప్రభా. నీ చిత్తానుసారంగా వివాహం కాని వారికి వివాహం జరుగుటకు మార్గం సరళపరచండి. అన్ని విషయాలు తోడుగా ఉండమని ప్రార్థిస్తాం. భవిష్యత్తు కోసం కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ చిత్తమే మా ఇల్లు జరిగించండి. సెలిగా చిక్కబెట్టి శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి ప్రభా. నా విషయం ప్రార్థిస్తున్నాను. ఈరోజు నాకటి పెళ్ళికి నల్గొండకు వెళ్ళాలి ప్రభా. ఆధార్ కార్డు మరి స్టేట్ మార్పించుకోవాలి. ఉచితమైతే మార్గం సరళపరిచే సమకూర్చండి, సహాయపడండి. మరి ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా సహాయపడండి ప్రభా. నైనా ఇది చేయించుకున్నాక ఓటీఆర్ చేయించుకోలేదు ప్రభా, సహాయపడండి. నన్ను బలపరచండి. గ్రూప్ 1 విషయంలో కృప దయచేయండి. నిలబెట్టి నీ నామానికి ఘనత తెచ్చుకోతండి. ఆయన తమని జాబ్ విషయంలో ప్రభా తనను కూడా సిద్ధపరచండి. అయ్యా, నీ చిత్తంలో ఉన్నవారిని యెహోవా భయభక్తులు గలవారు ఎవరు ఉన్నారు? ఎవరి ప్రకటనకు తనకు సాటి అని సహకారం నిర్ణయం చేశావు ప్రభా. ఈ చిత్తమే మా ఇళ్ళ జరిగించండి. తమని విషయంలో జరిగించండి. గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి ప్రభా. నిన్న కాల సమయంలో ప్రభా పర్సనల్ లోన్కి నేను ట్రై చేశాను ఎస్ఐ. అది నీ చిత్తమైతే నాకు మార్గం సరళపరచండి. ఎలాంటి నేను మోసపోయిన దానిలాగా ఉండకుండా, ఆటంకం జరగకుండా ఉంటే ఏదైనా ఆటంకం ఉంటే నన్ను ఆ విషయంలో తొలగించమని ప్రార్థిస్తున్నాను దేవా. మరి ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేయడానికి దేనికి నేను సిద్ధపడుతున్నాను యేసయ్యా, సహాయపడండి. నాకు నా అక్కరలు తీర్చండి, సహాయపడండి. నీ చిత్తమే నా ఇల్లు జరిగించండి. నేను కూడా ఎక్కడ మోసపోయిన దానిలాగా, ఎక్కడ మోసపోబడబడిన దానిలాగా నేను ఉండకుండా నాకు సహాయపడండి ప్రభా. మనుషుల హృదయాన్ని నేను తెలుసుకోలేను కదా దేవా. నువ్వు మనుషుల హృదయాన్ని ఎరిగిన దేవుడు ప్రభా. ప్రతి విషయంలో నాకు సహాయపడి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నువ్వు నా జీవితంలో సహాయపడి నీ నామానికి ఘనత తెచ్చుకోని ప్రార్థిస్తున్నాను. అక్కరలన్నీ తీర్చుకున్నట్టుకు నీ కృప దయచేయండి. సులుగా చిక్కబెట్టే శోధన నుండి కీడాపాయ నుండి కాపాడండి. నా గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి. మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు నెరవేర్చండి దేవా. సౌజన్య గుడి జ్ఞాపకం చేసుకో ప్రభా. మన జీవితంలో నేను చేస్తానని ఒప్పుకున్నాను, సహాయపడండి. గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి. ఈ లోకంలో మేము బలహీనులు ప్రభా, బలపరచువాడు నువ్వే కదా తండ్రి. సహాయపడండి, ధైర్యపరచండి, ఆదరించండి, ఓదార్చండి. అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి. నీ కృప నీ చిత్తం మా ఇల్లు జరిగించి నేను ఓముని ఘనత తెచ్చుకొని కోరుకుంటున్నా. నా ఫ్రెండ్ని శాంతిని కూడా జ్ఞాపకం చేసుకో. విడకున్న అక్కరలు తన లైఫ్ పార్ట్నర్ ఎవరై ఉన్నారో, ఎవరితో జతపడి ఉన్నదో ప్రభా, తన విషయంలో కూడా సంతోషం పరిపూర్ణం చేయండి దేవా. జ్ఞాపకం చేసుకో, సహాయపడమని కోరుకుంటూ అంధకార శక్తుల సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. మందిరానికి మిగతా వాక్యాలు రాపేయాల విషయంలో సహాయం. మాకున్న అక్కరలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఇల్లు రిజిస్ట్రేషన్, రోడ్డు మీద ఇల్లు కట్టుకున్నట్లు కృప దయచేయండి మాకు. నిరంజకి సెకండ్ లిస్ట్లో ఇల్లు వచ్చటకు కృప దయచేయండి. కావ్యమైన మేము స్టడీ భవిష్యత్తు బిడ్డలు
జాబులో సెటిల్ అవుటకు త్రొట్టిల్లకుండా కాపాడటకు నీ ఆత్మ కాపుదల భయము భక్తి వారిలో వచ్చండి. దేవా జ్ఞాపకం చేసుకో. రాని కుటుంబ అక్కర్లు తీర్చండి. బిడ్డకి కావాల్సిన సహాయం దయచేయండి. తన భర్త జవాబు విషయంలో ప్రభా వారికి ఉన్న అక్కర్లు దీవించండి. శోధన నుండి కీడపాయ నుండి కాపాడు ప్రభా. సంఘం నుండి లోను విషయంలో రామ్మ వాళ్ళు అడుగుతున్నారు, ఆ విషయంలో సహాయపడండి. పొలము దేవ కృపలో బతుపరచుకోండి ప్రభా. మరి మీరు ప్లెజెంట్గా మంచి పీస్ఫుల్ ఏరియా మాకు ఉండి చదువుకునే కృపను కూడా దయచేయండి దేవా. నేను ఈ సర్టిఫికెట్ కోసం తిరగాల్సిన సమయం పూర్తి చేసుకునే కృపను దయచేయండి. ఇలా మమ్మల్ని నీ కృపగల హస్తములకు అప్పచెప్పుకోండి. లోని విషయంలో దేవా నాకు సహాయపడండి. ఇలా ప్రతిదీ సహాయమును కోరుకుంటూ నీ దీవెనలు దయచేయమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నిన్నే కొని ఆర్త పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంతం నాశనమగును గాక.